మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు, శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు, మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి, ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్ లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్నా కనివడిగా ఉంటుందట. అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా? మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా. విషయం ఎలా అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో. హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు చిట్టిబాబు గారు? ఇప్పుడు చర్చ అసలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాజకీయాల్లో జరుగుతుందని కామన్ గా ఇన్ జనరల్ అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే కేవలం వైసీపీ అన్ని పార్టీలు ఇప్పుడు అన్ని పార్టీల్లో దానికి మాట్లాడటంలోనే ఇప్పుడు గాది వెంకటేశ్వరరావు గారు బయట కూడా ప్లే చేశాం. ఎవరు తక్కువ కాదు, రాజకీయ పార్టీ నాయకులు రెచ్చగొట్టే ధోరణి గురించి అందరి గురించి మాట్లాడుతున్నాం. లేదు కాకపోతే ఎవరైతే రీసెంట్ గా రియాక్ట్ అయ్యారో వాళ్ళ ప్లే అవటం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే. రీసెంట్ గా రియాక్ట్ అయిన వాళ్ళని తీసుకున్నాం, లేకపోతే 1 hour చాలదు కదా గురువు గారు, అందుకని. ఎస్, పాయింట్ కి రండి. రాజా ఆయన ఏం మాట్లాడాడు, వాడు జగన్ ఒక ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి గాడు అని మాట్లాడతాడు, వాడు అని మాట్లాడతాడు. ఇవన్నీ సంస్కారం, ఇవన్నీ మీరు చర్చ పెడితే అందరూ మాట్లాడండి. ఊరినే ఒక పాయ పట్టుకుని మాట మాత్రమే చేసి మిగతా శుద్ధ పూసలా రాజకీయాల్లో కింద నలుపు జరగదని మాట్లాడని పార్టీ గారి మాట్లాడని ఏ పార్టీ నాయకులు లేదు. ఆ నిజాన్ని మాట్లాడండి, అందరి గురించి మాట్లాడండి. ఒకళ్ళకి 100 మాటల భజన చేయడం కోసమో మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తక్కువ మాట్లాడారా, చంద్రబాబు తక్కువ మాట్లాడారా, తక్కువ మాట్లాడారా? చిట్టిబాబు గారు, మీరు కురువృత్తులు రాజకీయంలో ఎవరు కాదని లేదు, మీరు కురువృత్తులు రాజకీయంలో అందరి తప్పులు ఎవరైనా ఉండవు. రీసెంట్గా ఎవరైతే మాట్లాడారో దాని గురించి మనం తీసుకున్నాం కాబట్టి మీకు ఎలా కనబడుతుంది. అసలు పేర్ని నాని గారు చేసిన వ్యాఖ్యలు సరైనయా కావా అక్కడి నుంచి మీరు తీసుకోండి ఫస్ట్. అందరు ఎవరు తప్పు మాట్లాడినా తప్పు మాట్లాడినట్టే. పేర్ని నాని ఆయన మాట్లాడేదానిలో ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. నేను చెప్పమని చెప్పలేదు, నేను ఇచ్చాడు. ఆయన అన్నాడు అనేసి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. ఇలా చెయ్యొద్దు, చేస్తే అలా చేయాలి కానీ ఇలా చెయ్యదు అని ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. ఇంకా దాంట్లో రెచ్చగొట్టే ఉంది. మనము కోడి గుడ్డలు వెంట్రుకలు పెట్టాలంటే ఎలాగైనా పిగదు. ఇప్పుడు అలా అంటే పవన్ కళ్యాణ్ ఆడైనా మొగైనా పిసికి కొడగలరా అది దారుణంగా తీసుకోవాలని దారుణంగా ఆయన అలాగే మాట్లాడతారు. చిట్టిబాబు గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ కనెక్ట్ అవుతారా సార్? ఇస్తాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వినపడుతుంది. ప్లీజ్ కంటిన్యూ. మాట్లాడారు, రెచ్చగొట్టే మాట కాదు, మాట్లాడే నాయకుడు లేడు. ఏ పార్టీ నాయకులు మాట్లాడారు, పార్టీ లీడర్స్ తో మాట్లాడారు. మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్ర కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఆ దౌర్భాగ్యం మిన్నట్టు ఉంది. ఇష్టం వచ్చిన మాట మంచి లేదు, లేదు, వయసు పెద్ద లేదు, ఎవడో పడితే వాడు డిబేట్లు ఆ పెద్ద చిన్న కూడా మాట్లాడే దరిద్రం అయింది. అట్లా అలాంటి ఉత్సాహకరమైన పరిస్థితిలో మనం కనుక వేరు చూపించి ప్రయత్నించకండి. చిట్టిబాబు గారు ఒకసారి మీరు రీజాయిన్ అవ్వండి. ఎస్, మాకు సిగ్నల్ ఏదో సరిగ్గా లేదు మీ దగ్గర. చిట్టిబాబు గారు, కేవలం ఒక చేయడానికి కేవలం ఒకరిని విమర్శించడానికి ప్రోగ్రాములు పెట్టండి. చిట్టిబాబు గారు, ఎవరినో ఒకరిని విమర్శించడం కాదు మా ఉద్దేశం, ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలని కాదు మా ఉద్దేశం.
మా ఉద్దేశం ప్రజలకి మంచి చేయాలని, ప్రజలకి మంచి చేయాలని. మీరు మీకు అలా అనిపిస్తే దానికి ఎవరు కారకులు కాదు. ఆ లెక్కొస్తే మేము ఎవరో ఒకరి వాయిసే తీసుకుంటాం కానీ అందరి వాయిస్లు తీసుకోం. అందరి వాయిస్లు తీసుకుంటామంటే కారణం ఏంటంటే అందరికీ సమాన వాయిస్ కావాలని. అర్థమైందా? మీరు టాపిక్ మీద మాట్లాడిందంటే టైం అంతా మీడియాని బ్లేమ్ చేయడానికి మీరు వేస్ట్ చేస్తున్నారు. పెద్దవారు మీరు అలా మాట్లాడకూడదు దయచేసి. మా ఉద్దేశం అది కాదు. ఏఎన్ఎన్ ఛానల్కి ఆ ఉద్దేశం లేదు. మీరు పేరు నాని గారు మాట్లాడినా తిడతాం, పేరు నాని గారు మాట్లాడినా తిడతాం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా తిడతాం. ఎవరు మంచిది కాదు అని చెప్తాం. మీరు డిబేట్ లో ఎవరికి అడ్డుపడుతున్నారు, ఎవరికి ఇష్టాన్ని మాట్లాడడానికి వదిలిపెడుతున్నారు? ఎవరికి అడ్డుపడం సార్, ఎవరికి అడ్డుపడం. మీ వాయిస్ కావాలనే కదా మీకు ఇచ్చేది వాయిస్. ఎవరికి ఇష్టానుసారం మాట్లాడడానికి అలౌ చేస్తున్నారు కదా. ఎందుకు మాట్లాడతారు? మీ ఎజెండా మీరు నడుపుకోండి, మీ ఎజెండా అదే. చిట్టిబాబు గారు గుడ్డ కాల్చి మొక్క మీద వేయొద్దు. మీరు మాట్లాడాల్సిన టాపిక్ ని మీ టైంని వేరేగా మాట్లాడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరు రాజకీయ నాయకులు, ఇప్పుడు గాది వెంకటేశ్వర గారు మాట్లాడారు, ఆ బయట ప్లే చేశాం. ఆయన అలా మాట్లాడకూడదని చెప్పాం. పేర్ని నాని గారు రీసెంట్ గా మాట్లాడారు కాబట్టి దాన్ని చెప్పాం. రేపొద్దున ఎవరు మాట్లాడినా చెప్తాం, తప్పును తప్పుగానే ఖండిస్తాం. అదేం లేదు, మాకు పక్షపాతం లేదు సార్. మీరు మా మీద వదిలేయండి. రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారో దాని గురించి మాట్లాడండి. టైం వేస్ట్. చిట్టిబాబు గారు ప్లీజ్ పాయింట్ లోకి రండి, దయచేసి పాయింట్ లోకి రండి. మీరు పాయింట్ కూడా బాగా ఇలా రెచ్చగొట్టేది రాజకీయ నాయకులే కాదు, ఇలాంటి మీడియాలు కూడా రెచ్చగొట్టేది. మీరు కూడా ఏం చేద్దాం అంటారు మరి? సరే, ఇప్పుడు ఓకే, ఎవరు తప్పు చేసినా, మేము తప్పు చేసినా, ఎవరు రెచ్చగొట్టినా తప్పే. ఇప్పుడు మీరేమంటారు దీనందరికీ పులిస్తా? చిట్టిబాబు గారు మీరు చేశారు, మీరు తప్పు చేశారు అంటున్నారు. తప్పు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. ఒక పెద్దరికంగా మీరు మాట్లాడండి, చెప్పండి. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే చెప్పండి.